నారా లోకేష్ గారికి ప్రధానమైన బాధ్యతలు అప్పగిస్తారు పార్టీ పరంగా అన్న చర్చ కూడా జరుగుతూ ఉందండి. ఇంకొంతమంది ముందుకెళ్ళి అధ్యక్ష బాధ్యతలు ఆయనకు అప్పచెప్పుతారన్న ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఎంతవరకు వాస్తవం ఉండి ఉండొచ్చు అంటారు? నేను బాధ్యతలు అప్పగించటం అంటే ఇప్పుడు ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నాడు కదా. ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అంటే 3 టర్మ్స్ అయితే నేను ఆ పోస్ట్లో నేను ఉండను అని చెప్పి ఆయనే డిక్లేర్ చేశాడు. ముందు నన్ను మార్చండి అని చెప్పి ఆయన పార్టీని అడుగుతూ ఉన్నాడు, పాలిట్ బ్యూరోని అడుగుతూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు ఆయనకి కొత్తగా బాధ్యతలు అప్పగించాల్సిన అవసరమేం లేదు. లోకేష్ చాలా బాధ్యతగా పనిచేసే వ్యక్తి. ఏది ఇచ్చినా కానీ మనం గమనిస్తూనే ఉంటాం. ఆయన చంద్రబాబు నాయుడు నా తండ్రి కదా, నేనేం చేసినా నడుస్తుంది అన్న ఉద్దేశంలో ఆయన ఎప్పుడూ ప్రవర్తించడు. ఆయన ముందర నాకు బాగా గుర్తు, పెన్షన్లు పంచడానికి వెళ్ళినప్పుడు ప్రజల్ని చంద్రబాబు నాయుడు అడిగాడు, మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడా చేయట్లేదా అని. మీ ఎమ్మెల్యే సరిగ్గా పని చేయకపోతే మీరు వచ్చి పని చేయించుకోండి, ఆయనతోటి పని చెయ్యాలి ఆయన. ఈ మాట ఏ తండ్రి కూడా తన కొడుకు మీద అట్లా చెప్పడు ప్రజలకి. ఏంటి అంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1 లోకేష్కి బాధ్యతలు నేర్పటం. రెండోది ఏంటి అంటే, ప్రజలే మనకి బాసులు అని లోకేష్కి నేర్పటం, వాళ్ళతో మమేకం చేయటం. అంటే ఈ విధంగా దానికి లోకేష్ సమాధానం చెప్పాడు. మేము అంటే మామూలుగా మా నాన్నే కదా అడిగింది, నేను సమాధానం చెప్పేది ఏంటి అని కాదు, సభాముఖంగా ఆయన కూడా సమాధానం చెప్పాడు. లేదండి, నేను ఇక్కడే ఉంటున్నానండి, నేను ఇది చేస్తున్నానండి, ఇది చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాను అని చెప్పి లోకేష్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. అది పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు చేసే పని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసే పని, ఒక కొడుకుగా, ఒక మంత్రిగా, ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా లోకేష్ చేసే పని ఆన్సరబిలిటీ. మరి అదే ఆన్సరబిలిటీ అందరిలో ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. ఆ డైరెక్షన్లోనే పార్టీని నడుపుతున్నాడు. ఇప్పుడు మహానాడులో బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు అంటే ఏ పొజిషన్లో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి కూడా ఆయన పార్టీని, ఇప్పుడు మనం కార్యకర్తలని చూస్తున్నాం కదండి, ఏ కార్యకర్తకి ఎటువంటి చిన్న ఇది జరిగినా కానీ లోకేష్ అటెండ్ అవుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే, నాకు తెలుగుదేశం పార్టీ బలానా ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఆయనకి ఇట్లా ఇబ్బంది ఉంది అని నాలాంటి వాడు ట్విట్టర్లో పెట్టినా కానీ దానికి రెస్పాండ్ అవుతూ ఉన్నాడు, వెంటనే స్పందిస్తూ ఉన్నాడు. మొత్తం ట్విట్టర్ని ఒక మాధ్యమంలాగా చేసుకొని ఇంతమందికి సర్వీస్ చేయటం నిజంగా ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. అటువంటి పనులు లోకేష్ చేస్తున్నాడు. దానికోసం ఒక ప్రత్యేకమైన టీంని పెట్టుకొని పనిచేస్తున్నాడు. వాళ్ళు టీం లోకేష్ అని చెప్పి వాళ్ళ ఎంతసేపటికి ఎవరికి అవసరం ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా హెల్ప్ చేయాలి అనేది దాదాపుగా 32 మందినో 36 మందినో గల్ఫ్ కంట్రీస్లో చిక్కుకొని ఉంటే వాళ్ళని తీసుకొచ్చాడు. మొత్తం సొంత ఖర్చుల మీద తీసుకురాట ఎవరన్నా చేస్తారా? సో ఇటువంటి కార్యక్రమాలు చేయటం మంగళగిరిలో మనం చూసాం. ఆయన ఎలక్షన్లకు ముందర మహిళలకి ఉపాధి లేదు, ఈ కింద చిన్న తోపుడు బండ్ల వాళ్ళకి ఉపాధి దొరకట్లేదు, కొంతమంది కరోనా వల్ల పోయింది, కొంతమందికి ప్రభుత్వ నిర్వాహకం వల్ల పోయింది అని చెప్పి ఆయన సొంత డబ్బులతోటి వాళ్ళకి తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు ఇస్తే, లోకేష్ ఇచ్చే కుట్టు మిషన్లు పసుపు రంగులో కాక బ్లూ రంగులో ఉంటాయా? పసుపు రంగు వేశాడు, పసుపు రంగులో వేశారు. దాని మీద చంద్రబాబు నాయుడు బొమ్మ, ఎన్టీ రామారావు బొమ్మ, లోకేష్ బొమ్మ ఉన్నాయి. దాని మీద సైకిల్ గుర్తుంది, అది తీసి ఇచ్చాడు. ఎప్పుడో మహిళలకు కూడా ఉపయోగపడదు, రంగుతోటి ఏం సంబంధం, వాళ్ళకి ఒక ఉపాధి దొరకాలి అన్న ఉద్దేశంలో తోపుడు బండ్లు ఇచ్చాడు, సొంత నిధులతో ఇచ్చాడు, పార్టీ రంగు వేసుకున్నాడు.
ఆ ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి గవర్నమెంట్ డబ్బులతోటి కుటుంబ మిషన్లు ఇచ్చారని చెప్పి దొంగ ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళ దారే దొంగదారి అన్నీ అట్లా కనబడుతూ ఉంటాయి వాళ్ళకి. సరే, ఇక్కడ మనం లోకేష్ గారిని 3 కోణాల్లో చూస్తే, ఇప్పుడు మీరు చెప్పినట్టు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల సంక్షేమ నిధికి ఆద్యుడిగా ఆయన అద్భుతంగా పనిచేసి కనబడుతూ ఉన్నాడు. ఇది కార్యకర్తలుగా పార్టీ పరంగా ఏ పదవి ఇచ్చినా అలంకారప్రాయం తప్ప దానివల్ల ఆయనకి వచ్చేదేం లేదు, ఇంకోటి ఏం లేదు. ఆ పని చేస్తూనే ఉన్నాడు ఆయన. రెండో పక్క మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ విద్యా వ్యవస్థని, పరిశ్రమల్ని అద్భుతంగా చేస్తున్నాడు ఆయన. ఇంకో పక్క ఎమ్మెల్యేగా 4 దశాబ్దాలుగా పేద ప్రజలు ఉంటున్న గుడిసెలకి దిక్కు దివాణం లేకపోతే ఆయన ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చాడో నెరవేరుస్తూ బట్టలు పెట్టి మరీ పట్టాలు ఇవ్వడం చూసాం. దాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది ఏంటంటే మామూలుగా జరిగే పనులు కాదండి ఇవి. లీడర్కి కమిట్మెంట్ ఉండాలి, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండాలి, ప్రజలకి ఏం కావాలో తెలిసి ఉండాలి. ఇప్పుడు మంగళగిరి ప్రజలు ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. మరి మంగళగిరికి ఏం చేయాలి? మంగళగిరికి మీరు వెళ్ళి ఒక్కసారి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో చూడండి. అక్కడ కుటుంబాలతోటి, అంటే ఇండివిజువల్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి లోకేష్ టచ్లో ఉంటున్నాడు. ప్రతి ఫ్యామిలీతో. ఇది మామూలు లీడర్ చేయలేడు. అంటే ఏదో పదవి కోసం వచ్చిన లీడర్ చేయలేడు. ఎట్ ది సేమ్ టైం మంగళగిరికి ఒక్కదానికి ఆయన ఆన్సరబుల్ కాదు కదా. రాష్ట్ర మంత్రిగా ఒక ఛాలెంజ్ ఆయన తీసుకున్నది. విద్యాశాఖ ఎమ్మెల్యేగా బాధ్యత నెరవేరుస్తున్నాడు, మంత్రిగా తను చేసే కార్యక్రమం తను చేస్తాడు. విద్యాశాఖ, అసలు విద్యాశాఖని ఎవరు తీసుకోరు. ఎవరన్నా ఇస్తానంటే, విద్యాశాఖ ఇస్తానంటే వద్దండి నాకు ఏదైనా వేరేది ఇవ్వండి అని అడుగుతారు. అటువంటిది లోకేష్ కావాలని విద్యాశాఖని సెలెక్ట్ చేసుకొని ఇది ఇవ్వగలుగుతారా అని అడిగాడు. విద్యాశాఖలో ఏం చేయాలి? విద్యాశాఖలో మనకు తెలిసిందే కదా, ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైన వృత్తే, కానీ వివిధ పార్టీల అక్కడ సంఘాలు చాలా ఉంటాయి. ఆ సంఘాలన్నీ కూడా ప్రతిసారి ఏదో కొత్త డిమాండ్ పెడుతూనే ఉంటారు. ఆ డిమాండ్ని నెరవేర్చే డిమాండ్లు ఉండవు అక్కడ. అవన్నీ మాకు జీతాలు పెంచంటారు, లేకపోతే అది పెంచంటారు, పిఆర్సీ ఇవ్వమంటారు, అది ఈ ట్రాన్స్ఫర్ చేయమంటారు, ఇవే ఉంటాయి. ఇవన్నీ చేయటం కష్టసాధ్యమైన విషయం. అటువంటి విద్యాశాఖని తీసుకొని మీకు మహనీయుల పేర్లు పెట్టాడు కదండి. మధ్యాహ్నం పోయిన డొక్కా సీతామ, అసలు అటువంటి పేర్లు మనం పెట్టడం. ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాడు. ఇటువంటి పేర్లు, అది మహనీయుల పేర్లు పెట్టి అసలు ఆలోచన రావటమే గొప్ప విషయం కదా. తీసుకొచ్చి సిలబస్ మొత్తాన్ని రివ్యాంప్ చేసి దాని మీద ఎంత కసరత్తు చేసి ఉంటాడు ఆయన. చదువుకున్నవాడు కాబట్టి ఇవన్నీ చేశాడు. మనం జగన్మోహన్ రెడ్డి టైంలో మనం చూసాం కదా, విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే బొత్స సత్యనారాయణ. నువ్వు ఏంటంటే మీ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నది అంటే ఏం చెప్పాలి? కొత్త కంపెనీలు తీసుకొస్తామండి, పెట్టి వాళ్ళందరినీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాలి కదా. బొత్స సత్యనారాయణ ఏం చెప్పాడు తెలుసా? ఎక్కువ మంది చదువుకుంటే నిరుద్యోగులు రారా అన్నాడు. అంటే ఎక్కువ మంది చదువుకుంటే నిరుద్యోగులు వస్తారట, అందుకని నువ్వు బళ్ళు మూసేసావు, క్లోజ్ చేశాడు కదా. ఎక్కువ మంది చదువుకుంటే ప్రమాదం అని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని స్కూళ్ళు మూసేశారు. అటువంటి విద్యామంత్రి ఆ రోజు చూసాము. ఈ రోజున నారా లోకేష్ చేస్తున్న పనులు మొత్తం రాష్ట్రం మొత్తంలో 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చాడు ఆయన. ఇప్పటికే ఐటీ దీనికి సంబంధించి ఐటీ పరిశ్రమలు కానీ మొత్తం రకరకాల ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే మీకు ఎక్కడ చూసినా కానీ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. ఏ జిల్లా ప్రధాన నగరం చూసినా అట్లాగే ఉంది. ఇప్పుడు యాక్టివిటీ, గ్రౌండింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు వచ్చిన ప్రిపరేషన్ వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకోవటం, వాళ్ళకి ఫెసిలిటీస్ ఏం కావాలో అవి సమకూర్చడం ఉంది. నెక్స్ట్ ఈ సీజన్లో స్టార్ట్ అయిపోతుంది. వర్షాకాలం అయిపోగానే కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఈ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మీరు చూడండి, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఈ రాష్ట్రాల నుంచి బీహారు, ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాలలో
ఇంకా కన్స్ట్రక్షన్ లేబర్ అక్కడ కనపడదు, మొత్తం అంతా ఆంధ్రాలో ఉంటారు. ఇప్పటికే మా అమరావతి దాదాపు 20,000 మంది వచ్చేసారు. ప్లస్ ఇంకోటి ఏంటి, మనకి చాలామంది ఒంగోలు ప్రకాశం జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది ఉంటారు, శ్రీకాకుళంలో ఎక్కువ ఉంటారు. వాళ్ళందరినీనేమో మేస్త్రీలుగా పెడుతూ ఉన్నారు. ఈ డైలీ కూలీలేమో పక్క రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నారు. ఏదైనా కానీ యాక్టివిటీ స్టార్ట్ అయిపోవటం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఒకసారి, నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను, మీరు ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా అపార్ట్మెంట్లలో ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు అక్కడ వాచ్మెన్లుగా ఉండేవాళ్ళు నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు వెళ్ళి చూడండి, హైదరాబాద్లో వాచ్మెన్లు దొరకట్లా, రిటర్న్ ఆంధ్రాకి రిటర్న్ వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే ఇటువంటి సిచ్యుయేషన్ ఆంధ్రాలో వస్తుందని ఎవడ ఎక్స్పెక్ట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కంటిన్యూ అయ్యి ఉంటే అరాచకం, ఇంకా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెచ్చుకున్నాడు కదా, ఇంకా రాష్ట్రం అయిపోయేది. అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడి ఈ రోజున ఆ వెలుగులు మొత్తాన్ని రాష్ట్ర ప్రజలకి మొత్తం పంచిపెడుతూ అయిపోయిందా, ఇంతేనా కాదు, భవిష్యత్ ఎట్లా ఉంటుందో చూపించటానికి ఈ మహానాడు వేదికగా చాలా తీర్మానాలు చేయబోతూ ఉన్నారు. మనం గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని వాగ్దానాలు చేశారు, సూపర్ సిక్స్ అన్నారు సార్. మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా అంతవరకు పరిమితం అయిపోయి అవి కంప్లీట్ చేస్తే చాలు మళ్ళీ గెలుస్తున్నట్టుగానే ఆలోచన ఉంటారు. ఈయన దాన్ని దాటి పోలవరం బనకచర్ల కాన్సెప్ట్ మంచి ప్రాజెక్టే తీసుకున్నారు ఆయన. భవిష్యత్తు ప్రణాళిక అంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకోవాలి, లేకపోతే ఆ ప్రజలు బాగుండాలి, ఆ రాయలసీమ ప్రతి అంగుళ సస్యశ్యామల వాళ్ళ ఉద్దేశంతో మంచి ప్రాజెక్ట్ చేపట్టాడు ఆయన. ఇన్ని చేస్తే కూడా దాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ మొత్తం పోలవరం కృష్ణా నది లింక్ చేయటం అనేది, ఆ లింక్ చేయటం అనేది, అంటే నదుల అనుసంధానం అనేది ఇప్పుడు దేశంలో టాప్ ప్రయారిటీ అండి. రక్షణ రంగానికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో నదుల అనుసంధానానికి అంత ప్రయారిటీ ఇవ్వాలి. నదుల అనుసంధానం ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్లో జరుగుతున్నది. అక్కడ చాలా పెద్ద ప్రాజెక్టు టేకప్ చేశారు. ఆ 2 నదుల్ని కలిపే దీంట్లో కొంత పర్యావరణ సమస్యలు అవి వచ్చినాయి కొన్ని, అంటే ఫారెస్ట్ కట్ చేయాల్సి రావటం అటువంటివి వచ్చినాయి. అవన్నీ కూడా యోగి ఆదిత్యనాథ్, నితీష్ కుమార్ మాట్లాడుకొని పరిష్కరించుకున్నారు అటువంటివి లేకుండా. సో ఇటువంటి పరిస్థితులు మనకి ఆంధ్రప్రదేశ్లో మనకేంటి అంటే మన రాష్ట్రంలోనే 2 నదులు లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మనకి అడ్వాంటేజ్. వేరే ఇంకో రాష్ట్రంతో మనం మాట్లాడాల్సిన పని లేదు. ఏ ఇబ్బందులు లేకుండా కృష్ణా గోదావరి నదుల్ని అనుసంధానం చేసుకోవచ్చు. ఈ కృష్ణలో వాటరు తగ్గుతూ వస్తూ ఉన్నది. గోదావరిలో వాటరు ఇంకా దాదాపుగా ఒక 200-300 సంవత్సరాల దాకా ఎటువంటి ఇబ్బంది ఉండని పరిస్థితి ఉన్నది. అందుకని గోదావరి నీళ్లు, గోదావరికి ఏంటంటే ఎప్పుడైనా కానీ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, ఫ్లడ్డింగ్ వాటర్ ఎక్కువ. ఆ ఫ్లడ్ వాటర్ని మనం పట్టుకోవాలి. అంతా పట్టుకోలేం కానీ కొంత అయినా పట్టుకోగలిగితే, అందులో పార్టే ఇప్పుడు పోలవరం అన్నమాట. పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత, పోలవరం నిండిపోయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి? అందుకని చెప్పి పోలవరం నిండిన తర్వాత పోలవరం నుంచి తీసుకెళ్ళి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్లో నీళ్లను పడేయగలిగితే ఎంత ఫ్లడ్ వచ్చినా కానీ డైవర్ట్ చేసుకోవచ్చు. అది కాన్సెప్ట్ అన్నమాట. ఇందులో పోలవరం నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు కాలువ వెళ్ళాలి అంటే మధ్యలో చాలా ప్రాజెక్టులని, ఉదాహరణకి వెలిగొండ ప్రాజెక్టుని వెలిగొండ ప్రాజెక్టులో వేయాలి, వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి తీసుకెళ్ళాలి. అంటే ఆ ప్రాజెక్టులో నీళ్లు రాకపోయినా కానీ ఈ నీళ్ళు వస్తాయి. ఈ క్రమంలో చెరువుల్ని నింపుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ప్లాన్ అది. మొత్తం ఊరికి తీసుకెళ్ళి గోదావరి వాటర్ తీసుకెళ్ళి కృష్ణలో పడేయటం, దానివల్ల ప్రయోజనం ఏంటి? తీసుకెళ్లే క్రమంలోనే రిజర్వాయర్లు నింపటం, రిజర్వాయర్లతో పాటు చిన్న చిన్న చెరువులు, కుంటల్ని కూడా నింపుకోవాలి. ఇవి నింపుకుంటూ గోదావరి వెళ్తుంది. ఇది కాన్సెప్ట్. ఇట్లా వెళ్తే మీరు ఒక్కసారి ఊహించుకోండి,
పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు మనకి ఆ లింక్ కెనాల్ కంప్లీట్ అయిన తర్వాత అసలు ఇరిగేషన్ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. తాగునీటి కొరత ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందో ఆలోచించండి. తాగునీటి కొరత లేదు, వ్యవసాయానికి కూడా నీటి కొరత రాదు. విపరీతమైన క్రాప్ వస్తుంది. మనం క్రాపు అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే డైవర్షన్, ప్రకృతి వ్యవసాయం వైపు డైవర్ట్ ఇప్పటి నుంచే సిద్ధం చేస్తూ ఉన్నాడు. బనకచెర్ల పోలవరం బనకచెర్ల పూర్తయ్యే నాటికి మొత్తం ఆ నీటిని వాడుకొని మనం వ్యవసాయ రంగం, వ్యవసాయ ఉత్పత్తులని మనం ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసే స్థితికి రావాలి. అందుకోసం ఈ ప్లాన్లన్నీ ఉపకరిస్తాయి. ఈ పోలవరం బనకచెర్ల లింకు దీనికి 82,000 కోట్లు మామూలు విషయమే కాదు. అది అంత మామూలుగా సులభమయ్యే పని కాదు. దాన్ని ఎట్లా చేస్తారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ద్వారా చేస్తానని చెప్పి ఆయన చెప్పండి. దాదాపు 40,000 కోట్లు ప్రైవేటు పార్ట్నర్షిప్ ద్వారా వస్తుంది, పబ్లిక్ ఫండింగ్ వస్తుంది. అవన్నీ నేను తీసుకొస్తాను, మీకెందుకు, మీరైతే పర్మిషన్ ఇవ్వండి అంటున్నాడు. ఆయన ప్రణాళిక రెడీ అయిపోయింది. అందుకని ఆయనకున్న విజను అవన్నీ వేరే వాడికి సాధ్యం కాదు. వేరేవాడు జగన్మోహన్ రెడ్డి అంటుంటాడు, మా నాన్న పేరు చెబితే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, నీ పేరు చెబితే ఏం గుర్తొస్తుంది అని అడిగేవాడు అప్పట్లో. బాబు పేరు చెబితే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఆయనే బ్రాండ్, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్. నీ పేరు చెబితే ఏం గుర్తొస్తుంది? లిక్కర్ స్కాండల్ గుర్తొస్తుంది. మీ నాన్న పేరు చెబితే ఏం గుర్తొస్తుంది? ధనయజ్ఞం గుర్తొస్తుంది. అందుకని రాజకీయాలు తీసి పక్కన పెట్టిన ఇప్పుడు మహానాడు ఈ నిర్వహణ ఇదంతా కూడా సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం ఎట్లా జరగాలో అట్లా జరిపేలాగా చేస్తున్నారు. పొలిటికల్ రెజల్యూషన్స్ ఉంటాయి, రాజకీయ డైరెక్షన్ తోటి రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తున్నామో ఉంటుంది, ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది. ఇవన్నీ రెజల్యూషన్స్ రూపంలో మహానాడు మన ముందర ఆవిష్కరించబోతున్నది. ఈ మహానాడులో అనేక పార్టీలో అనేక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర దిశ మార్చబోతున్న అద్భుతమైన మహానాడు అంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.